హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ప్రీవియస్ లో ఆక్యుపెంచర్ గురించి అసలు ఏంటి అని తెలుసుకున్నాము. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ట్రిక్. ఇది చాలా మందికి ఇది వరకు పెద్ద ఏజ్ వాళ్ళకే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు యూత్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆక్యుపెంచర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు దీనికి? యాక్చువల్గా మనం అంతకుముందు చేసిన ఒక 2 ఎపిసోడ్స్లో ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అట్లాంటి చిన్న ఇంట్రడక్షన్లో నడిచింది. కానీ అందులోనే చాలా ఇష్యూస్ ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి. మనం ఒక 20 minutes 30 minutes చేయలేము. అవునవును, బట్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా అది. ఇంకా ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ గ్యాస్ట్రిక్ అనే సమస్య ఒక వయసు వచ్చిన వాళ్ళకు అనేది కాదు. యాక్చువల్గా గ్యాస్ట్రిక్ అనే సమస్య ఇండైజెషను, యాసిడ్ రిఫ్లక్స్, కడుపులో మంట, అరగకపోవడం, తేన్పులు, ఇవన్నీ కూడా వచ్చేది ఎవరికంటే మేజర్గా యూత్. పిల్లల్లో కన్నా వృద్ధుల్లో కన్నా యూత్లో కనిపిస్తాయి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక మన ఆయుర్వేదం దాని ప్రకారం, నేను ఆక్యుపంక్చర్ వైద్యం ఉన్నప్పటికీ కూడా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఈ హ్యూమన్ బాడీని 3 భాగాలు చెప్తుంది. ఓకే ఓకే, ఇక్కడి నుంచి తల, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కఫ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పిత్త, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వాత. ఈ వాత, పిత్త, కఫ. పిత్త సమస్యలు అంటే ఏంటి? పొట్ట సమస్యలు. ఇది ఈ కఫ సమస్యలు ఇక్కడ దాకా పిల్లల్లో ఎక్కువ వస్తాయి జనరల్గా. సర్ది, జ్వరము, వామిటింగ్స్, ఈ చెస్ట్ ఇలా ఇలా ఇవన్నీ కూడా పిల్లల్లో కనిపిస్తాయి బాగా. కఫ సమస్యలు అంటే సర్ది, కోల్డ్. ఈ ఇండైజెషన్ సమస్యలన్నీ కూడా ఈ బాల్యము, ఇది యవ్వనంలో కనిపిస్తాయి. ఇక్కడి నుంచి ఈ పొట్ట కింద నుంచి అన్ని కింద దాకా వృద్ధాప్య సమస్యలు కనిపిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, యూరినరీ ఇష్యూస్, మోకాళ్ళ నొప్పులు, యూరినరీ ఇష్యూస్, కాళ్ళ వాపులు, ఇక నల్లగా డిస్కలరేషన్ అయిపోవడాలు, నడవలేకపోవడాలు, ఇవన్నీ వృద్ధాప్య సమస్యలు. సో అందుకనే వాత, పిత్త, కఫ అని చెప్పొచ్చు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, అలా సింపుల్ గా మంచి ఒక క్లాసిఫికేషన్ ఉంది. సో దీని ప్రకారం చూసినా కూడా మాకొచ్చే మన ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళు దాని ప్రకారం చూసినా కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనగానే యువకులే వస్తారు. ఎందుకంటే మేజర్గా టైం తినరు. ఈ పని ఒత్తిళ్ళు, ఉద్యోగ వ్యాపారాలు, ఉరుకు పరుగులు, వాళ్ళని తరుముతున్నటువంటి ఈఎంఐలు, మంత్లీ ఈఎంఐలు, ఆ బాధ్యతలు అవన్నీ పరిగెడుతుంటారు పాపం యూత్. అందువల్ల టైం తినకపోవడం మేజర్ కారణం. ఆక్యుపంక్చర్లో చాలా చాలా అద్భుతమైనటువంటి మన ఒక ఆక్యుప్రెషర్ చెబుతాం పాయింట్. ఒక్క పాయింట్తో ఈ పొట్ట సంబంధించిన అనేక సమస్యలు, టోటల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోతుందా, అలా దూరం చేసేయచ్చు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా చేస్తుంటేనే రిలీఫ్ వస్తుంది వాళ్ళకు. ఓకే, ఏంటి సార్ అది? మెడిసిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఒక జస్ట్ ప్రెషర్ పాయింట్ చెప్దాం ఇవాళ. మేజర్గా ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అసలు అంటే, ఇందాక అనుకున్నాం యూత్ అనేది ఉరుకు పరుగులు, టైం తినకపోవడం ఒక కారణం. రెండవది ఏంటంటే తినకూడని పదార్థాలు తినడం. ఎందుకు తినకూడని పదార్థాలు? వాళ్ళు మార్కెటింగ్కి వెళ్తారు, బయటకు వెళ్తారు, కాబట్టి ఎక్కడ ఏది దొరికితే అది ఆ పూట అని చేయడమే. దొరికిందంటే బ్రెడ్ అయిన తినొచ్చు, బన్ అయిన తినొచ్చు, ఏం లేవు చాయ్ తాగొచ్చు, లేకుంటే ఈ బేకరీ ఐటమ్స్ కదా, సింపుల్ గా దొరికేది ఇవే కదా. బయట ఆహారంలో ఎలా వంటలు చేస్తారో ఎవరికి తెలియదు. సో ఏ ఆయిల్ వాడతారో తెలియదు. సో ఇవాళ ఇలాంటి రెడీ మేడ్ ఫుడ్స్ అంటే బయట అవైలబుల్ ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్స్ అంటాం వాటిని. ఫాస్ట్ ఫుడ్ తింటే మనకు ఫాస్ట్గా వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి కదా. అట్లనే ఈ వీటన్నిటి కూడా కారణం, ఈ రిజల్ట్ ఏంటంటే ఈ పొట్ట సమస్య, పొట్ట ఇబ్బందులు వస్తుంటాయి, అజీర్తి. సో మరి ఏది ఆహారం మంచిది అంటే, ఒక్కొక్కరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక ఆహారం చాలా బాగా పడుతుంది. అంటే మనము పొట్టలోకి వెళ్ళినప్పుడు ఆహారం ఏదైతే త్వరగా జీర్ణం అవుతుందో, పొట్టకి ఇబ్బంది పెట్టదో, మనసుకు ఇబ్బంది పెట్టదో,
అది ఖచ్చితంగా మంచి ఆహారమే. ఓకే. అది ఏంటి అనేది ఏదైనా కావచ్చు. అంటే అదే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవి మంచివి. నాన్ వెజ్ కూడా మంచిదే, కానీ నాన్ వెజ్ బేసిక్గా ఏంటంటే రాత్రి తినకూడదు. ఓకే. ఎందుకు తినకూడదు అంటే రాత్రి అనేది కొంచెం డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. పగలు భోజనం చేయడానికి మంచి టైము, రాత్రి పడుకోవడానికి మంచి టైం. పగలంతా కూడా ఇప్పుడు చూడండి, ఎందుకని మనం ఏమంటామంటే ఏ టైంలో తినాలని చాలా ఇంపార్టెంట్. ఏం తినాలనేది అది వేరు విషయం. ఇందాక అనుకున్నా ఏం తినాలి అందరు చెప్తున్నారు, ఇది తినండి, ఇది తినండి, ఇది తినండి. టైమింగ్ కూడా ఇంపార్టెంట్. రెండోది ఎలా తినాలనేది ఇంపార్టెంట్. గబగబ వేయకుండా కొంచెం ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ చక్కగా ఆ ముద్ద రుచిని ఆస్వాదించుకుంటూ ఆ ముద్ద రుచి అయినాకనే మింగాలి. గబగబ మింగితే ఎంత మంచి ఆహారం తిన్నా కూడా అది విషంగా మారుతుంది. ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము. ఎంత తినాలంటే ఎప్పుడైనా కడుపుకు కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇంత ఆహారం తింటాం అనుకోండి, ఇంత తినాలి. అంటే మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం ఏదైనా ఒక లడ్డు తినాలన్నా, ఒక పండు తినాలన్నా కొంచెం స్పేస్ ఉంచాలి. ఎప్పుడు ఫుల్ తినకూడదు, పీకల దాకా బయటకు పడేలా చేయకూడదు. సో అంటుంటాం ఇక్కడ దా తిన్నా అంటారు, అక్కడ తినరు, ఇక్కడ తింటారులే కానీ అలా అంటుంటారు అప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఈ గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఇట్లా నోట్లో నుంచి పులి తేనుపులు వస్తుంటాయి కదా, ఇక్కడ దా తిన్నా అంటారు. సో అలా తిన, ఎప్పుడు కొంచెం గ్యాప్ పెట్టాలి. ఇది ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది కూడా ఉంది. ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తినాలి. ఇది గ్యాస్ట్రిక్ ఇష్యూకి మనము ఒక పరిష్కారం చెప్తున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock అది మంచి టైం బ్రేక్ఫాస్ట్కి. 7 to 9. అది స్టమక్ టైం. మన ఆర్గాన్స్కి అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కదా, హార్ట్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, యూరినరీ బ్లాడర్, అన్ని రకరకాల ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అన్నీ ఉన్నాయి. వీటికిలో పొట్టకు సంబంధించిన టైం ఏంటంటే మార్నింగ్ 7 to 9. దీన్ని ఏమంటాం అంటే ఆర్గాన్ క్లాక్ అంటాం, అవయవ గడియారం. ఒక్కొక్క అవయవానికి ఒక గడియారం ఉంది, సమయం ఉంది. సో ఇక్కడ మంచి డైజెషన్ బాగా మంచిగా ఉంటుంది, డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి, అప్పుడు తినాలి. ఎలా తినాలి, ఇందాక అనుకున్నా నమిలి తినాలి, మంచిగా నమిలి తినాలి, ఎంజాయ్ చేస్తూ తినాలి, గబగబ మింగేయకూడదు. ఎంత మంచి ఆహారమైనా విషయం మారుద్ది అనుకున్నాం ఇందాక. సో అదొకటి. రెండవది లంచ్ ఎప్పుడు చేయాలి. లంచ్ మనము 1 గంట 1:30, 12 నుంచి 1:30 దాకా ఎప్పుడు తినచ్చు లంచ్ టైం. రాత్రి భోజనం 7-7:30 లోపు తింటే చాలా మంచిది. ఇక మేము తినలేకపోతున్నాము, షాప్ కట్టేయాలి, నైట్ డ్యూటీలు అంటే కొంచెం 8 లోపు. ఇంకా లేట్ అయ్యే కొద్ది ఏమవుద్దంటే మన ఈ డైజెస్టివ్ కెపాసిటీ తగ్గుతుంది. అది మళ్ళీ మనకేంటంటే కొలెస్ట్రాల్గా మారుతుంది. ఇక మిగతా చాలా చాలా సమస్యలు వస్తాయి. ఒబెసిటీ వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, నిద్ర ప్రాబ్లమ్స్ వస్తాయి. లేట్ అయ్యే కొద్దీ మనం తొందరగా లేట్ అయిపోతాం. లేట్ అని పెడతారు కదా పేరు ముందర, ఎవరు లేట్ అంటే ఎవరు పోయినా. అలా లేట్ తింటే లేట్ అయిపోతారు. కొంచెం త్వరగా తినడం ఒకటి సరదాగా అంటున్నాను నేను. త్వరగా తినడం చాలా చాలా మంచిది, నమిలి తినడం మంచిది. ఓకే, లేట్ తినకూడదు. అయితే మనం కాలమాన పరిస్థితులు తింటున్నాము, అందుకనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఇది ఒకటి చూసుకోవాలి. ఇక ఏం తినాలి అనేది ఇందాక అనుకున్నాం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. నాన్ వెజ్ ఏమో రాత్రి భోజనంలో అసలు వద్దనుకుంటున్నాం. అది రాత్రి కాకుండా మధ్యాహ్నం తినండి, ఇంకా లేదంటే కొంచెం పొద్దున్న తిన్నా పర్లేదు. ఎందుకంటే నాన్ వెజ్ అంటే ప్రోటీనే కదా, ప్రోటీన్ మార్నింగ్ కూడా తినచ్చు, ఏం కాదు. మధ్యాహ్నం ఇంకా బెటర్, ఐడియల్ టైం. పొద్దున్న మార్నింగ్ కొంచెం ఎక్కువ తినాలి, మధ్యాహ్నం కొంచెం తక్కువ తినాలి, రాత్రి ఇంకా తక్కువ తినాలి. ఇది ఒక రేషియోలో చూసుకోవాలి. నమిలి తినాలి. ఇంకొక మేజర్ క్రూషియల్ అత్యంత రహస్యం చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి యూత్ అందరు, ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళు, పిల్లలు. ఏంటి అంటే ఉదయం 9 నుంచి 11 మధ్యలో అసలు తినకూడదు. ఉదయం 9 నుంచి 11 వరకు తినకూడదు. 11 తర్వాత తినొచ్చు, 9 ముందు, ఇందాక 9 ముందు తినమని చెప్పా, 7 నుంచి 9 తినమని చెప్పాను. 9 నుంచి 11 o'clock 2 గంటలు కనుక విడిచిపెడితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ముందు చూడండి, ఒక 2 నెలలు 3 నెలలు నేను 9 నుంచి 11 దాకా తినలేదండి, అసలు నీళ్లు కూడా తాగక్కర్లేదు, కొంచెం తాగండి నీళ్ళు పర్లేదు, కానీ ఆహారం వేయకూడదు ఆ టైంలో.
అదొక్కటి జాగ్రత్త పడాలి. ఎందుకనేది నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్ చెబుదాం. స్ప్లీన్ అని ఒకటి ఉంటుంది, అది సఫర్ అవుతుంది, అది కాకూడదు. అదైనప్పుడు ఏంటంటే ఈ డైజెషన్కి, ఆహారం జీర్ణానికి, ఆహారం ఎసెన్స్ తయారు కావడానికి అత్యంత క్రూషియల్ ఆర్గాన్ అది స్ప్లీన్. అట్లనే ట్రాన్స్ఫర్మేషనే కాకుండా ఫుడ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. అంటే అన్ని ఆర్గాన్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా అదే చేస్తుంది. కాబట్టి ఆ టైంలో కనుక కొత్తగా ఫ్రెష్గా భోజనం వేస్తే ఏం చేస్తుందంటే ఈ అత్యంత ముఖ్యమైన 2 పనులు ఆగిపోతాయి. రాత్రి ఎందుకు తినకూడదంటే డైజెషన్ తగ్గుతుంది, సూర్యుడు లేడు కాబట్టి. సూర్యుడు అక్కడ 12 గంటలకు మధ్యాహ్నం ఉంటే ఇక్కడ కరకరలాడుతుంటుంది. ఎందుకు? ఆ హీట్ అక్కడ బాగున్నప్పుడు ఇక్కడ ఉంటుంది, ఆ సన్సెట్ కాగానే ఇక్కడ చల్లగారిపోతుంది కదా. అందువల్ల ఈ పగలు అనేది ఆహారానికి, ఆకలికి. జంతువులు కూడా రాత్రి తినవు, కదా, పక్షులు కూడా తినవు. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే రాత్రి బాడీ తనకు తాను క్లీనింగ్ చేసుకుంటుంది, దాన్ని క్లెన్జింగ్ అంటాం. 2 పనులు చేస్తుంది బాడీ, శరీరం రాత్రి. ఒకటి హీలింగ్ చేసుకుంటుంది, 2 క్లెన్జింగ్ చేసుకుంటుంది. క్లెన్జింగ్ అంటే అన్ని ఆర్గాన్స్ లో మలినాలు అన్ని క్లీన్ అవుతుంటాయి. సో అదొక ఇంపార్టెంట్. ఈ 2 ముఖ్యమైన ప్రక్రియలు ఆగిపోతాయి, హీలింగ్ అండ్ క్లెన్జింగ్. అందువల్ల రాత్రి నిద్రపోవడానికి, పగలు పని చేయడానికి, ఆహారం తీసుకోవడానికి అన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తాం, ఎందుకంటే మనం ముందే చెప్తే బాగుండేది యాక్చువల్గా. పర్వాలేదు, ఇప్పుడు ఎవరైనా డెమో చేయడానికి వస్తే అదొక పాయింట్ చెప్తాను. ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈ డైజెషన్ సంబంధించి పరిష్కారం అవుతుంది, డయాబెటీస్ లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ పాయింట్ ఇప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్లో ఇది చూడండి, ఇక్కడ ఇలా ఇది కాలు కదా, ఇది కాలు, ఇది లోపల వైపు, ఇది బయట వైపు. ఇది తెలుస్తుంది అనుకుంటా, ఇది ఇన్సైడ్, ఇది బొటన వేలు, ఇది చిటికెన వేలు, ఇది అవుట్ సైడ్ అంటాం నేను. ఇలా ఇన్సైడ్లోనే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది. ఈ బొటన వేలు ఇదొక జాయింట్ అంటాం మనం. ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్. ఇప్పుడు నాకు పాయింట్ ఎలా ఉందంటే, ఎక్కడుందంటే ఇలా బొటన వేలు ఇలా కొంచెం ఫోల్డ్ చేసినప్పుడు, కొంచెం ఇలా తిప్పండి, కొంచెం ఇట్లా ముందు ఇలా తిప్పండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది చూసారా. ఈ బొటన వేలు కొంచెం నొక్కినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది. ఈ ఫోల్డ్ ఇక్కడ బ్లాక్ మచ్చ పెట్టాను చూసారా, ఒక డాట్ పెట్టాను. ఇది ఆక్యుప్రెషర్ పాయింట్. ఇది మనం ఒక ఈ పెన్నుతో కూడా చేయొచ్చు. ఈ పెన్నుకి ఇలా కుచ్చుకుంటుంది కాబట్టి ఈ వైపు వాడాలి. ఇలా అంటే ఇది ఎలా ఈ పాయింట్ మనం లొకేట్ చేసాం ముందు. దీన్ని ఏం పాయింట్ అంటామంటే, ఎవరైనా గూగుల్ కూడా చేసుకోవచ్చు. స్ప్లీన్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2 SP2 అంటాం. చూస్తే ఇది మీకు రిజిస్టర్ అయిందా? ఈ పాయింట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా నొప్పుందా, పించింగ్ నొప్పి తెలియట్లేదు, కొంచెం కూడా కొంచెం తెలుస్తుంది కదా. ఇది ఈ పించింగ్ లాగా ఉంటుంది. ఎక్కడైతే ఇలా ఈ పాయింట్లో చేయొచ్చు. ఒకవేళ మీరు ఆక్యుప్రెషర్ షాప్ లోపల ఇలాంటి జిమ్మి అంటారు, దీంతో కూడా చేయొచ్చు. తెలుస్తుందా? పించింగ్ ఉంది, చిమ అంటుంది కదా, అంటుంది. ఇది పాయింట్ SP2. గూగుల్ కూడా చేయొచ్చు. ఇది మన ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూకి అద్భుతమైన పాయింట్. సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మీరు ఏదో ఇందాక SP2 అని అన్న, దాని గురించి డీటెయిల్గా చెప్పరా? ఇప్పుడు ఇది స్ప్లీన్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2. అదేంటంటే 2 అద్భుతమైన మూలకాలని, ఎలిమెంట్స్ కలుపుతుంది. ఒకటి స్ప్లీన్, అది డైజెషన్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసేటటువంటి ఆర్గాను. రెండవది అది ఫైర్ పాయింట్, అంటే అగ్నితత్వం. అగ్ని దేనికి అవసరం డైజెషన్ కంటే? జఠరాగ్ని. అగ్ని లేకుండా పచనం కాదు కదా, అందుకని ఆ పాయింట్ అగ్నితత్వాన్ని సూచిస్తుంది. సో అక్కడ ఫైర్ అండ్ స్ప్లీన్ అండ్ ఎర్త్, భూతత్వం. స్ప్లీన్ అంటే భూమి, ఎర్త్ మూలకం. సో భూమి, అగ్ని 2 అక్కడ కలుస్తాయి. అద్భుతమైన మూలకాల కలయిక అది చాలా చాలా ప్రూవెన్ పాయింట్. ఎంపెరికల్ గా ఇది గ్యాస్ట్రిక్ కి చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ దాకా చాలా మంది ఓపిక చూశారు, విన్నారు కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ విన్న వాళ్ళకి, ఇది డయాబెటీస్, షుగర్ అనే పెద్ద సమస్య కూడా అద్భుతమైన పాయింట్. ఓ సూపర్. ఓన్లీ గ్యాస్ట్రిక్ కాకుండా డయాబెటీస్ కూడా రిలీఫ్ ఇచ్చే మెయిన్ పాయింట్ అంటారు. డయాబెటీస్ అంటే డయటరీ రిలేటెడ్ డిసీజ్ సమస్య కాబట్టి ఇది డయట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి
డైజెషన్ని, పెద్ద సమస్య అయినటువంటి డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది, తగ్గిపోతుంది. సో ఇది మనం ప్రెషర్ చేసుకోవచ్చు. ఒక 40 నుంచి 60 టైమ్స్ ఇందాక చెప్పా కదా, ఇలా కాళ్ళలో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఏదైనా పెన్ తో చేయొచ్చు, లేదా ఫింగర్ తో చేయొచ్చు, లేదా మసాజ్ లా చేయొచ్చు. ఇందాక చెప్పిన పాయింట్ లో ఇలా చేయొచ్చు, దీంతో జిమ్మితో చేయొచ్చు, ఏదైనా ఒక పెన్ తో కూడా చేయొచ్చు అని చెప్పాను. ఇది ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తాయి. ఇందాక చెప్పి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ డైట్లో ఈ ప్రెషర్ పాయింట్ రెగ్యులర్ చేస్తూ పోండి. పొట్టకు సంబంధించిన ఇండైజెషన్ సంబంధించిన అరుగుదల సమస్యలు చాలా వరకు బ్రహ్మాండంగా ఇది అద్భుత రామబాణంలాగా పనిచేస్తుంది. రిజల్ట్స్ మీరే చూస్తారు. మన కామెంట్స్ లో కూడా మన వాళ్ళు చాలా మంది చెప్తారు. ఓకే సార్, అండ్ ఇంత మంచి పాయింట్ ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.